హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు భోగి ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. వీడియోలో 2025 సంవత్సరంలో జనవరి 13వ తేదీన భోగి పండుగ వచ్చింది. ఈ భోగి పండుగ రోజున మనం ముఖ్యంగా చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తాం. భోగి పళ్ళు ఎలా పొయ్యాలి, ఎవరు పొయ్యాలి, ఏ సమయంలో పొయ్యాలి, ఆనవాయితీ ఉన్నవాళ్ళు పొయ్యాలి, ఆనవాయితీ లేని వాళ్ళు పొయ్యవచ్చా, పొయ్యకూడదా ఈ వీడియోలో చెప్దాం. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఈ భోగి పళ్ళు పొయ్యాలి. ముందుగా ఇంట్లో దీపం పెట్టి ఈ భోగి పళ్ళు పొయ్యాలి. ఆనవాయితీ ఉన్నవారు, ఆనవాయితీ లేనివారు అందరూ కూడా ఈ భోగి పళ్ళు పోయవచ్చు. చిన్నపిల్లల్లో శ్రీమన్నారాయణ ఉంటారని పెద్దలు చెప్తారు. వారి ఆశీస్సులు కావాలంటే భోగి పండ్లు పిల్లలకి పొయ్యాలి. భోగి పళ్ళు పోసే ముందు స్నానం చేయాలి. నలుగు పెట్టి నీటిలో పసుపు, కుంకుమ, పువ్వులు వేసి స్నానం చేయాలి. భోగి పళ్ళు 12 సంవత్సరం లోపు ఉన్న పిల్లవాళ్ళందరికీ భోగి పళ్ళు పోయవచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడా లేకుండా 12 సంవత్సరం లోపు ఉన్న పిల్లవాళ్ళందరికీ భోగి పళ్ళు భోగి రోజున పోయవచ్చు. తల మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పళ్ళు తల మీద పోస్తే దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల జ్ఞానం పెరుగుతుందని అప్పుడు పూర్వకాలంలో చెప్పేవారు. రేగుపళ్ళుని భోగి పళ్ళు అని కూడా అంటారు. స్నానం చేపించినాక మనం భోగి పళ్ళు ఎవరికి పోయాలనుకుంటున్నామో వాళ్ళని కూర్చొని పెట్టి మనకు నచ్చిన విధంగా డెకరేషన్ చేసుకొని కొంతమంది కైట్స్ కూడా పెడతారు. మనకు నచ్చిన విధంగా డెకరేషన్ చేసుకొని భోగి పళ్ళు, చెరుకుగడలు, పువ్వులు, కాయిన్స్, చాక్లెట్స్ ఇవన్నీ కలిపి భోగి పళ్ళు పోస్తారు. పెద్దవాళ్ళు వస్తారు. వాళ్ళు ఆశీర్వదిస్తారు కనుక మనం కొంచెం అక్షింతలు, పసుపు, కుంకుమ పెట్టుకుంటే మంచిది. భోగి పళ్ళు అనేవి పిల్లల తల్లిదండ్రులు ముందుగా పిల్లలపైన భోగి పళ్ళు పొయ్యాలి. భోగి పళ్ళు కుడివైపు 3 సార్లు, ఎడమవైపు 3 సార్లు తిప్పి ఎవరికి పోయాలనుకున్న వాళ్ళ మీద భోగి పండ్లు పొయ్యాలి. 3 సార్లు భోగి పళ్ళు అనేవి పొయ్యాలి. భోగి పళ్ళు అనేవి పిల్లలపై ఎందుకు పోస్తారంటే చెడు దృష్టి పోవాలని, ఇంకా ఆ సంవత్సరం మొత్తం అనారోగ్య సమస్యలు రాకుండా బాగా ఉంటారని భోగి పండ్లు ప్రతి సంవత్సరం పిల్లల మీద భోగి పళ్ళు పోస్తారు. పిల్లల్ని నారాయణుడిగా అని భావించి భోగి పళ్ళు పోసే సాంప్రదాయం వచ్చింది. భోగి పండుగ జరిగినాక సూర్యుడు దక్షిణాన నుంచి ఉత్తరాన ప్రకాశిస్తాడు. ఆ రోజున మనకు మకర సంక్రాంతి వస్తుంది. సూర్యుని రూపం గుండ్రంగా ఎరుపుగా ఉంటుంది కనుక దానిని పోలిన రేగుపండ్లను భోగి రోజున పోస్తారు. సూర్యదేవుడి ఆశీస్సులు కూడా పిల్లల మీద ఉండాలని ఆ రోజున భోగి పండ్లు పోస్తారు. వాళ్ళు పిల్లలు అందరూ వచ్చి భోగి పళ్ళు పోసినాక చివరగా హారతి ఇచ్చి దీవించాలి. ఇలానే పిల్లలందరూ భోగి పళ్ళు పోసుకుంటారు. భోగి పళ్ళు ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో చెప్తా. భోగి పండ్లు ముందుగా భోగి పళ్ళు, చెరుకు గడలు, కాయిన్స్, చాక్లెట్లు, పువ్వులు, అక్షింతలు ఇవన్నీ కలుపుకొని పిల్లలపై భోగి పళ్ళు పోయాలి. ఇంకా నల్ల శనగలు కూడా తీసుకుంటారు. చివరగా భోగి పండ్లు వేసే కార్యక్రమం అయిపోయినాక కిందన పడిన భోగి పండ్లన్నీ ఒక కవర్లో తీసుకుని నదిలో అయినా దేవుడి గుడిలో అయినా పెట్టేసేయాలి.